ఆయన చేతుల్లోకి వేడివేడి ప్రసాదాలు ఉన్నపలంగా ప్రత్యక్షమవుతాయి. ఏకకాలంలో 9 ఇండ్లలో ఒకేసారి భోంచేసిన ఘనత ఆయనది. విమానాలు ఎక్కుండకపోవచ్చు, కానీ పుష్పక విమానాలు, మనోవేగ గమనాలు, అదే ట్రావెలింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ మైండ్ ఆయన జీవితంలో సర్వసాధారణం. భూత భవిష్యత్ వర్తమానాలు ఆయనకు కర్తరామాలకం. ఇంతా చేస్తూ అంతా చేసేది శ్రీరామచంద్ర ప్రభువులే, నాకేమీ తెలియదు అంటూ రాములవారి పట్ల తమ సర్వస్వ శరణాగతి చాటుకుంటారు. ఈయన అప్పుడెప్పుడో పురాణకాలం నాటి మనిషి అనుకుంటే పొరపాటు పడ్డట్టే. మొన్న 1970వ దశాబ్దం వరకు సామాన్యులలో కూడా అతి సామాన్యుని వలె ఏలూరు, చీరాల, గుంటూరు ప్రాంతాల్లో సంచరించిన అకుంఠిత రామభక్తులు శ్రీ బూర్లె రంగన్నబాబు గారు. వారి దివ్య చరిత్రే ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాము. శ్రీ రంగన్నబాబు గారు ఎంతటి రామభక్తులంటే హనుమంతుల వారి గుండెలో సీతారాములు కొలువైనట్లే ఈయన వక్షస్థలంపైన కోదండరాముల వారు సాక్షాత్కరించారు. ఈ మహత్తర ఘట్టం గురించి మనం ముందు తెలుసుకుందాం. సాయి మాస్టర్ పదంకు స్వాగతం. ఇటువంటి ఎందరో అవధూతల గురించి, ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు బోధించిన సాయి తత్వం గురించి ఎన్నో విషయాలను మీకు అందిస్తుంది ఈ ఛానల్. ఈ ఛానల్ నుండి ప్రసారమయ్యే కొత్త వీడియోస్ గురించి మీరు ముందుగా నోటిఫై అవ్వాలంటే తప్పక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫోటోలోని శ్రీ రంగన్నబాబు గారిని చూస్తుంటే రామానుజాచార్యుల వారు మళ్లీ పుట్టారా అనిపిస్తుంది. నల్లటి విగ్రహం, నుదుట, భుజాలు, వక్షస్థలంపైన ఊర్ధ్వపుండ్రాలు, నున్నని గుండు, ఎత్తికట్టిన ధోవతి, కోరా బనీను, భుజంపైన తుండుగుడ్డ వేసుకుని కనిపించేవారు. అయ్యగారు, అమ్మగారు అంటూ ప్రతివారిని ఎంతో గౌరవంగా పిలిచేవారు. చదువుకున్నది లేదు, పామరజనం మాట్లాడుకునే సామాన్య భాషలో ప్రసంగించే రంగన్నబాబు గారిని చూస్తే ఆయన పూర్ణపురుషుడని గాని, వారికి పరిపూర్ణ రామానుగ్రహం ఏనాడో కలిగిందని కాని గుర్తించడం కష్టం. ఆయన ఎప్పుడూ తమ గురువు శ్రీ కోదండరామస్వామి అని చెప్పేవారు. చివరిదాకా నీళ్ల కావిళ్లు మూసి జీవనం సాగించారు. ఆయన చేసిన సాధనల్లా ఏమారక ప్రతిక్షణము చేసిన రామనామస్మరణే. నిత్య నిరంతర రామనామ జపంతో ఆలోచన స్రవంతిని అరికట్టి తన ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో శ్రీరామచంద్రమూర్తినే నిలుపుకున్న శ్రీ రంగన్నబాబు గారికి స్వయంగా శ్రీరామచంద్రుడే వేళకు ఆహారం అందించేవారట. శ్రీ ఎక్కిరాల వేదవ్యాస్ గారు రంగన్నబాబు గారిని దర్శించినప్పుడు ఆయనను, బాబుగారు తమ భోజనము బస ఎక్కడ చేస్తారు అని అడిగితే, ఇల్లు వాకిలి లేని నాకు రాముడే సమయానికి ఏది పెడితే అది తిని బ్రతుకుతానయ్యా అని బదులు చెప్పారట. అప్పుడు ఆ ప్రక్కనే ఉన్న మరొక భక్తుడు అదెలా సాధ్యం అని సంశయించాడు. వెంటనే శ్రీ రంగన్నబాబు గారు, కృష్ణ ఆపద్బాంధవ అంటూ కేకవేసి గాలిలోకి చేతులు చాచారు. అంతే, వారి చేతుల్లోకి అరిటాకులో ఉంచిన వేడివేడి సుండలొచ్చాయి. వాటిని ఆయన శ్రీ వేదవ్యాస్ గారి చేతుల్లో పెట్టారు. ఆ మరొక భక్తుని సంశయం నివృత్తి చేశారు. ఇలా రంగన్నబాబు గారు ఆకాశం వైపుకు చేతులు చాచగానే శూన్యంలో నుంచి రాములవారిచ్చే ప్రసాదాలు ప్రత్యక్షమయ్యేవి. ఇలా ఆయన ఒకరిద్దరు భక్తులున్నప్పుడు మాత్రమే రాములవారి ఆజ్ఞానుసారమే ఆ ప్రసాదాలను పొంది ఆయా భక్తులకు పంచేవారు. ఎక్కువ మంది భక్తులున్నప్పుడు చాలా అరుదుగా మాత్రమే అలా చేసేవారు. ఆయన చేతుల్లో ప్రకటమయ్యే ప్రసాదాల్లో చిత్ర విచిత్రమైన పండ్లు, కామధేనువు నేతితో చేసిన మినపట్లు, పాయసం, సుండలు వగైరా ఉండేవి. ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు శ్రీ బాబుగారి గురించి చెప్పిన విషయాల్లో 2 చాలా ఆనందాశ్చర్యాలను కొలుపుతాయి. మొదటిది, శ్రీ బాబుగారు శ్రీరామచంద్ర ప్రభువులతోనూ శ్రీకృష్ణుల వారితోనూ దాయాలాట ఆడేవారట. అది కూడా పందెం పెట్టుకుని. ఆ ఆటలో గెలుచుకున్న డబ్బంతా ఓ కుండలో పోసి దాచిపెట్టేవారట. అందులోంచి అనేక మంది కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి శ్రీ బాబుగారు ఆశీర్వాద సూచకంగా కొంత పైకం ఇచ్చేవారట. ఆ పైకాన్ని ఆ వ్యాపారులు తమ డబ్బుల పెట్టెలు భద్రపరుచుకునేవారు. అందువలన ఎంతోమందికి తమ వ్యాపారం లాభదాయకంగా సాగి దినదినాభివృద్ధి పొందేదట. కృతజ్ఞతతో రంగన్నబాబు గారి పేర రంగన్న బైండింగ్ వర్క్స్, రంగన్న మిల్స్ అంటూ వారి వ్యాపారాలకు బాబుగారి పేరు పెట్టుకున్న వారి ఎందరో. రెండవది,
అలా వారి ఆశీర్వాద బలంతో వ్యాపారంలో ఎంతో అభివృద్ధి సాధించి ధనవంతులై శ్రీ బాబుగారి ఎడల ప్రేమ, భక్తి, విశ్వాసాలతో మెలిగేవారట. అలా ధనికులైన వారు, కష్టాలు తీరినవారు శ్రీ బాబుగారి ఎడల చూపే భక్తి గౌరవాలు చూచి తీరాలే గాని వర్ణించలేము అని చెప్పేవారు మాస్టర్ గారు. ఇప్పుడు ఇంకా కొన్ని గమ్మత్తైన లీలలు మీకు తెలుపుతాను. ఇవి వింటే శ్రీరామాయణం నిజంగా జరిగిందా లేదా అన్న సంశయం ఉన్నవారికి ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఒకనాడు శ్రీ రంగన్న బాబు గారు, దేవులపల్లి కృష్ణమూర్తి గారు, వారి భార్య ఒక మందిరంలో కూర్చోనున్నారు. బాబుగారు కృష్ణమూర్తి గారితో, అయ్యగారు, శ్రీప్రభువుల వారు మీకొక పుస్తకం ఇస్తారట, చదువుతారేమో అడగమంటున్నారు అంటూ లేచి రాముల వారి ఫోటో దగ్గరకు వెళ్ళి చేతులు పైకి చాచి నిలబడ్డారు. వెంటనే ఆ ప్రదేశమంతా ఎంతో దేదీప్యమానమైన వెలుగు ఆవరించింది. ఆ వెలుగును తాళలేక కృష్ణమూర్తి గారికి కళ్ళు మూతపడిపోయాయి. అతడు కొంత తేరుకొని కళ్ళు తెరిచేసరికి, అయ్యగారు, ఇదిగో పుస్తకం అని అతడి చేతుల్లో ఒక గ్రంథం ఉంచారు బాబుగారు. ఆ గ్రంథం పైన శ్రీ వాల్మీకి రామాయణము అని వ్రాయబడి ఉంది. ఆ గ్రంథం పొడవు 2 అడుగులు, వెడల్పు 1.5 అడుగు ఉంది. ఆ గ్రంథం యొక్క అట్ట తళతళా మెరుస్తోంది. ఆ గ్రంథంలోని అక్షరాలన్నీ కూడా బంగారు తీగలతో తీర్చినట్లు మెరిసిపోతున్నాయి. ఆ గ్రంథం యొక్క ముఖచిత్రం పైన మాత్రమే తెలుగు అక్షరాలున్నాయి. మిగిలిందంతా స్వర్ణాక్షరాలతో సంస్కృతంలో ఉంది. అందులో 360 బొమ్మలున్నాయి. అయోధ్యాపుర వర్ణన నుండి లవకుశ పట్టాభిషేకం వరకు వివిధ ఘట్టాలు బొమ్మల రూపంలో వర్ణించబడి ఉన్నాయి. ఆ భక్తుడికి సంస్కృతం రానందున కేవలం అందులో ఉన్న బొమ్మల రూపంలో ఉన్న రామాయణం చూడటానికే అతడికి అర్ధరాత్రి 2 గంటలయ్యింది. అటు తర్వాత శ్రీ రంగన్నబాబు గారు అందర్నీ బయటకు రమ్మని ఆ పవిత్ర గ్రంథాన్ని మందిరంలో ఉంచి తాళం వేశారట. మర్నాడు మళ్లీ మందిరంలోకి వెళ్లి చూస్తే ఆ గ్రంథం అదృశ్యమై ఉంది. అనంతరం కృష్ణమూర్తి గారితో, శ్రీ బాబుగారు, ఈ గ్రంథము శ్రీరామ ప్రభువుల వారి లీలావతార చరిత్ర. వారు అప్పుడప్పుడు ఈ గ్రంథం చూస్తూ చదువుతూ ఉంటారు. మీ జన్మ సుకృతముచే మీరా పవిత్ర గ్రంథాన్ని చూడగలిగారు అని చెప్పారట. అలానే మరొక రోజు సాయంత్రం 7 గంటల సమయంలో ఈ కృష్ణమూర్తి గారింటికే శ్రీ బాబుగారు ఒక మూట తీసుకొచ్చారట. అది విప్పి అందులో దగదగా మెరిసిపోతున్న ఆభరణాలను చూపిస్తూ, అయ్యగారు, ఇవన్నీ శ్రీ స్వామివారు చిన్ననాడు ధరించిన వస్తువులు. ఇటువంటివి వారికి అనేకమున్నాయి. ఇవన్నీ వారి తండ్రి దశరథ మహారాజు గారు చేయించినవట. వీటిని మీకు చూపించమని శ్రీ స్వామివారి ఆజ్ఞ అని చెప్పారు. ఆ ఆభరణాలలో మెడలో ధరించే బంగారు గొలుసులు, చేతికి ధరించే బంగారు ఒత్తులు, కాలి అందెలు, వేళ్ల ఉంగరములు ఉన్నాయి. అవన్నీ మంచి కాంతితో దగదగా మెరిసిపోతున్నాయట. ఆ ఆభరణాలు వారింట్లోనే 4 రోజులుంచి అటు తర్వాత శ్రీరాముల వారికి ఇచ్చివేయాలని తీసుకువెళ్లారట బాబుగారు. కృష్ణమూర్తి దంపతులకు చాలా సంవత్సరాలుగా సంతానం లేదు. ఒకనాడు శ్రీ రంగన్న బాబుగారు శ్రీరాముల వారు ప్రసాదించారని ఒక నవరత్న ఖచ్చిత బంగారు గిన్నెలో పాయసం తెచ్చి ఆ దంపతులకు త్రాగమనిచ్చారు. ఆ పాయసం కామధేనువు పాలతో తయారు చేయబడిందని, సత్సంతానార్థం అలనాడు దశరథ మహారాజు గారు పాయసం సేవించారు. మరలా అట్టి అదృష్టం వారికి కలిగిందని, సత్సంతానము కలగ్గలదని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. సరిగ్గా 2 నెలలకు కృష్ణమూర్తి గారి భార్య గర్భం ధరించడం విశేషం. అయితే ఆ బంగారు గిన్నె 2 నెలల వరకు వారింట్లోనే ఉండిపోయింది. అటు తర్వాత ఒకనాడు రంగన్నబాబు గారు రాత్రి 10 గంటలకు కృష్ణమూర్తి గారింటికొచ్చారు. రాముల వారు బంగారు పాత్రను అడిగి తెమ్మంటున్నారని ఆ గిన్నెను తీసుకుని కృష్ణమూర్తి గారిని వెంటబెట్టుకుని సమీపాన ఉన్న మార్కండేయ ఆలయానికి వెళ్లారు. గుడి వద్ద బాబుగారు ఆ బంగారు గిన్నెను తమ కుడి చేత్తో పైకెత్తి పట్టుకున్నారు. అంతలోనే పెద్ద శబ్దం, అనంతకోటి చంద్రకాంతుల వెలుగు, మిరిమిట్లు గొలిపే మెరుపులు. ఆ వెలుగులకు తాళలేక కృష్ణమూర్తి గారి కళ్ళు మూతపడ్డాయి. అనంతరం కొంతసేపటి తర్వాత తెప్పరిల్లి కన్నులు తెరిచాడు. శ్రీ బాబుగారు అంతరిక్షం నుండి భూమిపైకి వస్తున్నారు. దూరంగా పుష్పక విమానం కూడా కనిపిస్తోంది. అంతలోనే శ్రీ బాబుగారు కృష్ణమూర్తి గారి ఎదుట నిలబడి, అయ్యగారు, భయపడ్డారా? ఏమీ భయం లేదు. ఆ అంతరిక్షంలో పోయేది పుష్పక విమానం. అందులో యోగీశ్వరులున్నారు. పాయసపు గిన్నె విమానంలో ఉన్న యోగీశ్వరుల ద్వారా శ్రీరామచంద్ర ప్రభువులకు పంపమని ఆజ్ఞ అయినది కనుక వారికి అందచేశాను.
ఈ కలియుగంలో పుష్పక విమానం ఎవరికీ దర్శనం కాదు, మీ పూర్వజన్మ సుకృతముచే మీకు దర్శనమైంది అని చెప్పారు. ఇటువంటి మహిమలు చందమామ కథల్లో చదివి ఉంటామేమో, కానీ నిజ జీవితంలో అనుభవించిన కృష్ణమూర్తి గారి జీవితం ధన్యమైనది కదా. 1953లో ఒకసారి కృష్ణమూర్తి గారి 5 సంవత్సరాల కొడుక్కి టైఫాయిడ్ జ్వరం వచ్చి కొన్ని వారాలవుతున్నా తగ్గక బాగా నీరసించిపోయాడట. అప్పుడు శ్రీ రంగన్నబాబు గారు ఏలూరులో కాక చీరాల్లో ఉంటూ ఉన్నారు. ఆందోళనతో బాబుగారికి తన కొడుకు పరిస్థితి వివరిస్తూ లెటర్ రాశారు కృష్ణమూర్తి. శ్రీ రంగన్నబాబు గారు అందుకు సమాధానంగా శ్రీరామచంద్ర ప్రభువులు విభూది తీర్థము ఇస్తారట, ఏమీ కంగారు లేదు అని తిరిగి ఉత్తరం రాయించారు. ఉత్తరమందిన 4 రోజులకు మంచం మీద నిద్రపోతున్న కృష్ణమూర్తి గారి అబ్బాయి తటుక్కున లేచి కూర్చుని వాళ్ళ అమ్మను నాన్నను పిలిచి ఇలా అన్నాడు, ఇందాక నా గొంతులో ఎవరో ఒక ఆయన నీళ్లు పోశాడు. నా మంచం చుట్టూ తిరిగి నా వళ్లంతా విభూతి పూసి అట్లాగే లేచి గాల్లోకి వెళ్ళిపోయాడు. ఆయనకు తోక కూడా ఉంది అని చెప్పాడు. ఆశ్చర్యంగా మర్నాటి నుండి పిల్లవాని జ్వరం పూర్తిగా తగ్గిపోయి మరలా రాలేదు. అంటే శ్రీ బాబుగారు తిరుగుటపాలో పంపించిన ఉత్తరంలో శ్రీరామచంద్ర ప్రభువులు తీర్థం పంపిస్తారు, కంగారు లేదు అని వ్రాయించినట్లే శ్రీ ఆంజనేయ స్వామి ద్వారా తీర్థం పంపించారన్నమాట. ఇటువంటి అపురూపమైన అసాధారణమైన అనుభవాలు కృష్ణమూర్తి గారికి బాబుగారి దయవలన కోకల్లులు లభించాయి. అతడి జీవితం పొడవునా లౌకికంగా ఆధ్యాత్మికంగా శ్రీ రంగన్నబాబు గారు అండగా ఉండి నడిపించారు. సద్గురువు సాంగత్యంలో అతడి జీవితం పండిపోయింది. కొంతకాలానికి శ్రీ రంగన్నబాబు గారి కీర్తి ఎంతగా ప్రబలిపోయిందంటే అనేక మంది భక్తులు, ఆఫీసర్లు, పండితులు వారు వీరు అన్న భేదం లేకుండా తమ సమస్యల పరిష్కారార్థం చక్కెర చుట్టూ చీమల్లా ఆయన చుట్టూ చేరేవారు. తమ సమస్యల గురించి రాముల వారిని అడగమని తమ పేరు అడ్రస్సు చీటీ మీద వ్రాసి ఆయన వద్ద ఉంచేవారు. ఆ చీటీలలో వారి వారి పేర్లు అడ్రస్సులు తప్ప వారి సమస్య గురించి ఏమీ ఉండేది కాదు. కానీ శ్రీ రంగన్నబాబు గారు మాత్రం ప్రతి ఒక్క చీటీని శ్రీరామచంద్ర ప్రభువుకి చూపించి ఆ వ్యక్తి యొక్క సమస్య గురించి నివారణ మార్గం అడిగి వారి ఆదేశాలను ఆ చీటీలో పేరుగల వ్యక్తికి అందించేవారు. ఒకసారి బీహార్ నుండి ఒక పెద్ద ప్రాజెక్టుకు సంబంధించిన చీఫ్ ఇంజనీరు రంగన్నబాబు గారికి చీటీ ఇచ్చిన వారిలో ఉన్నారు. ఆయన ఫ్యాక్టరీలోని ఒక భారీ మిషనరీ అకస్మాత్తుగా రిపేర్ వచ్చి పనంతా నిలిచిపోయింది. వారం రోజులు గడిచిపోతున్నా సమస్య ఏమిటో ఎవరికీ అంతుచిక్కలేదు. మహామహా ఇంజనీర్లు సైతం ప్రయత్నించి విఫలమయ్యారు. కనుక ఆ చీఫ్ ఇంజనీర్ రంగన్నబాబు గారి గురించి తెలుసుకుని తమ సమస్య పరిష్కారార్థం రంగన్నబాబు గారి వద్దకు వచ్చారు. మర్నాడు బాబుగారు ఆ ఇంజనీర్తో, రాత్రి రామచంద్ర ప్రభువుకు మీ చీటీ చూపించి అడిగాను. దానికి ఆయన నేను చదువులేని వాడను గనుక తాము చెప్పే సమాధానము జాగ్రత్తగా విని మిషనరీ యంత్రం విషయాలు ప్రత్యేకించి నోట్ చేసుకోమని చెప్పి మరీ తమ ఆదేశాలు ఇచ్చారు. రాములవారు రంగన్నబాబు గారితో ఇంకా ఇలా అన్నారట, మీ చీఫ్ ఇంజనీర్ గారికి ఒక పెద్ద ఫ్యాక్టరీ, దాంట్లో పని నిలిచిపోయింది కదూ. రంగన్న ఆ ఇంజన్ లోపల తిరిగే ఒక ఇరుసు వద్ద ఉండే ఒక ముళ్ల చక్రంలో ఇనపగోళాలు చిక్కుకుని యంత్రం ఆగిపోయింది. గవర్నర్ అన్న యంత్ర భాగాన్ని తీసి బాల్ బేరింగ్ తీసి సరిచేస్తే మీ ఫ్యాక్టరీ బాగుపడుతుందని వాడితో చెప్పు అని అన్నారట. అది విని ఆ రోజే ఆ చీఫ్ ఇంజనీరు బిహార్లోని తమ ఫ్యాక్టరీకి ఫోన్ చేసి మిషనరీని రంగన్నబాబు గారిచ్చిన వివరాలతో తనిఖీ చేయమని చెప్పగా సరిగ్గా అక్షరాల ఆ మిషనరీలో అదే రిపేరు ఉన్నదని తిరిగి సమాచారం అందింది. ఆశ్చర్యపోవటం చీఫ్ ఇంజనీర్ వంతైంది. భక్తి ఆశ్చర్యాలు ముప్పెరగనగా ఆయన బాబుగారి వద్ద సాష్టాంగపడి సెలవు తీసుకున్నారు. బాబుగారు చెప్పినట్లుగా రిపేర్ సరిచేశాక మిషనరీ మరలా పనిచేయడం మొదలై ఆ ఫ్యాక్టరీలో పని మరలా ప్రారంభమైంది. ఇలాంటి వారు వందల సంఖ్యలలో వారి సమస్యలకు రంగన్నబాబు గారి వద్ద పరిష్కారాలు తెలుసుకుని ఆనందంగా తిరిగి వెళ్ళిపోయేవారు. శ్రీ ఎక్కిరాల వేదవ్యాస్ గారు ఒకసారి రంగన్నబాబు గారిని దర్శించుకున్నప్పుడు బాబుగారు ఆయనను అనుగ్రహ దృష్టితో చూస్తూ, మీరు కూడా రామచంద్ర ప్రభువుకు ఏమైనా చీటీ ఇస్తారా అని అడిగారు. అందుకు శ్రీ వేదవ్యాస్ గారు, నాకు చీటీలక్కర్లేదు, శ్రీరామచంద్ర ప్రభువుకు నాకు కావలసిందేమిటో తెలుసు, అడిగి చెప్పండి అన్నారు. రంగన్నబాబు గారు శ్రీరాములు వారిని అడిగి వారిచ్చిన సమాధానం తెలుపగా శ్రీ వేదవ్యాస్ గారు ఆనందాతిరేకాలలో మునిగిపోయారట. రాములవారు రంగన్నబాబు గారితో అన్నారట, రంగన్న, మీ కలెక్టర్ బాబు వేదవ్యాసు
ఇప్పటికి 3 రోజుల క్రితమే తీర్థయాత్ర దర్శనము చేసుకుని వస్తున్నాడు. ఆ క్షేత్రంలో ఉన్న ఆయనకు నాకు ఏమీ భేదం లేదని చెప్పు. నేనే అక్కడ వేరే రూపంలో ఉన్నాను. వేషం వేరు కనుక భాష కూడా వేరే. అచ్చాహే, ఆశీర్వాద్, అల్లా మాలిక్ అని అన్నారట. నిజమే, శ్రీ వేదవ్యాస్ గారు సరిగ్గా 3 రోజుల క్రితమే షిరిడీ యాత్ర దర్శనము చేసి వస్తున్నారు. బాబుగారు ఎప్పుడూ ఏ వాహనమూ ఎక్కరు. ఎక్కడికెళ్లాలన్నా కాలినడకనే. ఒక్కోసారి మనోవేగ గమనంతో క్షణాల్లో తామనుకున్న చోటికి చేరేవారు. ఒకసారి శ్రీ రంగన్న బాబు గారిని గుంటూరులోని ఒక డాక్టర్ గారు మధ్యాహ్నం 12 గంటలకు వారింటికి భోజనానికి తీసుకువెళ్లారు. భోజనానంతరం విశ్రాంతి తీసుకుని బాబుగారు 4 గంటలకు శ్రీ ఎకిరాల కృష్ణమాచార్యులు గారింటికి బయలుదేరారు. కాలినడకన 4 గంటలకు డాక్టర్ గారింట్లో బయలుదేరిన బాబుగారు అరసెకండు తేడా లేకుండా సరిగ్గా 4 గంటలకే శ్రీ ఎకిరాల కృష్ణమాచార్యులు గారింట్లో ఉన్నారు. అంతేకాదు, బాబుగారు ఒకే సమయంలో పున్నూరులో, చీరాల్లో, గుంటూరులో మొత్తం 9 మంది గృహాలలో మధ్యాహ్న భోజనం ఒకేసారి చేశారు. ఇటువంటి లీలే శ్రీగురుడు కూడా చేసినట్లు శ్రీ గురుచరిత్రలో చదువుతాము. అవధూత లీలలు మన లాజికల్ మైండ్కు అందవు కదా. రంగన్న బాబు గారు తమకు ఫోటోలు తీసేందుకు అంగీకరించేవారు కాదు. అయితే ఒక ఫోటోగ్రాఫరు బాబుగారికి తెలియకుండా ఫోటో తీసి దాన్ని డెవలప్ చేయటానికి ప్రయత్నించగా ఒక వెలుగు వచ్చి ఫిల్మ్ మాడిపోయిందట. అనంతరం ఆ ఫోటోగ్రాఫరు బాబుగారి కాళ్ల మీద పడి క్షమాపణ వేడి ఒక్క ఫోటో తీసుకోమని ప్రాధేయపడ్డాడు. అతడి విన్నపాన్ని మన్నించి బాబుగారు రాములు వారిని అడిగి వారి అనుజ్ఞ పొంది ఫోటో తీసుకోవటానికి అంగీకరించారట. అప్పుడు తీసిన ఫోటో ఇది. ఆ ఫోటోలోని విశేషమేమిటంటే శ్రీ రంగన్న బాబు గారి వక్షస్థలంలో ఊర్ధ్వ పుండ్రములలోని శ్రీచూర్ణ స్థానమున కోదండరాముడు ప్రత్యక్షమయ్యాడు. జూమ్ చేసిన ఈ ఫోటో చూస్తే ధనుర్బాణములతో కూడిన కోదండరాముడు లీలగా దర్శనమిస్తారు. శ్రీ రంగన్న బాబు గారికి రాముల వారితో గల అనుబంధానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి. ఇదే ఫోటో భక్తుల ఇండ్లలో ఈనాటికి పూజింపబడుతోంది. అష్టసిద్ధులు శ్రీ రంగన్న బాబు గారిని సేవించడానికి, శ్రీరామచంద్ర ప్రభువులు ఆయన భక్తి ప్రేమలకు బందీ అవ్వడానికి ఆయన చేసిన సాధన అంటూ ఏదైనా ఉంటే అది నిత్య నిరంతర రామనామస్మరణ తప్ప వేరే ఏ సాధన చేయలేదు. కనుక నామస్మరణ మహిమ, రామచంద్ర ప్రభువుల మహత్యము చాటడానికి శ్రీ రంగన్న బాబు గారి జీవితమే తార్కాణం. రామ భక్తాగ్ర శ్రేణి అయిన శ్రీ రంగన్న బాబు గారు తమ లీలలతో ఆశేష భక్త జనాన్ని సన్మార్గంలో నడిపి ఎన్నో కుటుంబాలను ఉద్ధరించి శ్రీ సిద్ధార్థి సంవత్సరం కార్తీక శుద్ధ విధియ సోమవారం 22 అక్టోబర్ 1979న సిద్ధి పొందారు. నేను రంగన్నబాబు గారి చరిత్ర పారాయణ చేసిన నాటి రాత్రి నాకు కలలో గరుడేశ్వరి యాత్ర చేసినట్లు, అక్కడ గర్భగుడిలో నిల్చోనున్న ఒక యోగి పుంగవుల దర్శనం చేసుకున్నట్లు అనుభవం కలిగింది. రంగన్న గారి చరిత్ర అంటే రాముల వారి చరిత్రే అనిపించింది. సెలవు. ఓం సాయిరామ్. జై గురుదేవ.